ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టపడేటువంటి పళ్ళలో ఎక్కువగా తినేటువంటి పళ్ళలో అతి ముఖ్యమైనది ఫేమస్ అయింది ఏమిటంటే యాపిల్. అయితే మీకు తెలుసో లేదో యాపిల్ పండుని కొన్ని సందర్భాల్లో తినకూడదు. అలాగే యాపిల్ పండులో ఒక భాగాన్ని అస్సలు తినకూడదు. ఇంతకీ ఎలాంటి సందర్భాల్లో యాపిల్ని తినకూడదు, అలాగే యాపిల్లో ఏ భాగాన్ని తినకూడదు, తింటే ఏం జరుగుతుంది, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ముఖ్యమైనది యాపిల్ పండుని ఎప్పుడు తినకూడదు, అలాగే యాపిల్ పండులో ఏ భాగాన్ని తినకూడదు, ఇది తెలుసుకుందాం. నిజానికి యాపిల్ని ఒక పవర్ ప్యాక్డ్ మల్టీవిటమిన్ క్యాప్సూల్ కింద చెప్పొచ్చు. అంటే దీంట్లో విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, యాంటాక్సిడెంట్లు ఉంటాయి, అన్నిటికీ మించి వైటమిన్ సి అనేది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. అనేక పోషకాంశాలు కూడా దీంట్లో ఉంటాయి. అందుకే సరదాగా రోజుకొక యాపిల్ పండు తింటే చాలు, వైద్యుడి అవసరం ఉండదు అంటూ ఉంటారు సరదాగా. అయితే ఈ పండు నిజానికి సంపూర్ణ పోషణ ఇచ్చేటటువంటి ఆహారంగా చెప్పినప్పటికీ కూడా ఈ పండుని తినకూడని సందర్భం ఉంది, అలాగే ఈ పండులో తినకూడని భాగం కూడా ఉంది. ఇది తెలుసుకోవటం అవసరం. నిజానికి ఈ ఫ్రూట్ని ఎప్పుడు తినాలి అనే దానిపైన చాలా తర్జన భర్జన జరుగుతూ ఉంటాయి. రోజులో ఎప్పుడైనా సరే యాపిల్ తినొచ్చు, కానీ రాత్రి మాత్రం తినకపోవటం మంచిది. ఎందుకు తినకూడదు అంటే, రాత్రిపూట ఈ యాపిల్ని తింటే కొన్ని ఇబ్బందులు వస్తాయి పోషక పరంగా, అలాగే డైజెషన్ పరంగా. ఇక ఈ పండులో గింజలు ఉంటాయి కదా, వీటిని మాత్రం అస్సలు తినకూడదు. ఎందుకంటే వీటిలో సైనైడ్ని పోలినటువంటి ఒక విష పదార్థం ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి ప్రాణ ప్రమాదాన్ని కలిగించే రిస్క్ ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ రిస్క్ పెరుగుతుంది. సరే, మళ్ళీ ఈ పండు సంబంధించి ఏ టైంలో తినకూడదు అనే దానికి వద్దాం. దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే రాత్రిపూట తింటే ఏం జరుగుతుంది? మామూలుగానే డైజెషన్ అనేది రాత్రిపూట తక్కువ ఉంటుంది కదా, ఎందుకంటే ఏ పని చెయ్యం, పనుకొనే ఉంటాం కాబట్టి ఈ డైజెషన్ మందగిస్తుంది. అందుకే రాత్రిపూట లైట్గా తినమని చెబుతాం. ఇక్కడ ఈ యాపిల్ని తిన్నప్పుడు దీంట్లో ఉండేటువంటి ఫైబర్ కానీ, లేకపోతే మ్యాలిక్ యాసిడ్, ఇతర అంశాల వల్ల కానీ ఏం జరుగుతుందంటే, ఇది అజీర్ణ వ్యవస్థకి ఆటంకం కలిగజేస్తుంది. దీంతో ఒకసారి గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ కానీ, లేకపోతే బ్లోటింగ్ కానీ ఇలాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఈ ఫైబర్ అరగకపోవటం వల్ల. అలాగే దీంతో ఇతర ఇబ్బందులు కూడా వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి రాత్రి యాపిల్ తినేటువంటి అలవాటు ఒకవేళ మీకు ఉంటే అది మానేయండి. ఏదో ప్రమాదం జరుగుతుందని కాదు, కానీ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. అయితే యాపిల్ని మిగతా సమయాల్లో తినొచ్చు. ఎప్పుడు తినొచ్చు? 2 ఆహారాల మధ్య తినొచ్చు. అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్య, లేదా లంచ్కి డిన్నర్కి మధ్యలో తినొచ్చు. యాపిల్ని రాత్రిపూట తినడం వల్ల కలిగేటటువంటి ఈ చిన్న ఇబ్బంది కొంతమందికి పెద్ద ఇబ్బంది కింద మారే అవకాశం ఉంటుంది, ఆల్రెడీ ఏదన్నా ఎసిడిటీ లాంటి సమస్యలు ఉంటే. అందుకే 1, యాపిల్ని రాత్రిపూట తినడం మానేయండి. 2, యాపిల్ని ఎప్పుడు తిన్నా కానీ చాకుతోటి ఆ మధ్యలో ఆ గింజల్ని తొలగించేసేసి అప్పుడు తినండి. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే, పొరపాటున కూడా ఆ తోలు తొలగించకండి. యాపిల్ తోలులోనే పోషకాంశాలు ఎక్కువ ఉంటాయి. తోలు నుంచి మధ్యకు వచ్చే కొద్దీ పోషకాంశాలు తగ్గిపోతాయి. అందుకని తోలుతో సహా యాపిల్ తినడం అనేది చాలా అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియో వల్ల మీకు లాభం జరిగిందని అనిపిస్తే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, ఆకాంక్ష నెరవేరుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాలు. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.